హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మన త్రిబుల్ ఆర్ గోల్డ్ హంటింగ్‌లో సెకండ్ వీడియో. అనదర్ మోడల్ గోల్డ్ హంటింగ్ డివైస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో, ప్రీవియస్ వీడియోలో నేను అది గోల్డ్ విజన్ చూపించాను కదా! ఇప్పుడేంటంటే మాన్యువల్‌గా చేసేది ఉంటుంది కదా! గో ఫైండ్ 66 ఇంట్రొడ్యూస్ చేద్దాము. ఇదిగోండి, ఇది గో ఫైండ్ 66. దీని యొక్క మామూలుగా కంపెనీ వాడు ఇచ్చిన రేంజ్ అయితే 3 ఫీట్ డిస్టెన్స్ చూపిస్తుంది. ఇది 3 ఆర్ 4 ఫీట్ 5 ఫీట్స్ అంటారు. ఇది నాకు తెలిసినంతవరకు 4 ఫీట్స్లోగానే చూపిస్తుంది అనమాట. ఈ డివైస్ ఎలా వర్క్ అవుతుంది అనేదానికి ఇవి నీకు ప్రీవియస్గా చెప్పినట్టుగా ఆ వీడియోలో చెప్పిన విధంగా ఇది ఏంటంటే సపోజ్ మనమే ఒక దిక్క గోల్డ్ని ఉంది అనే మనము మన దగ్గరలో ఎక్కడైనా ఉంది అనేదానికి మనం ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని యూస్ చేయడానికి ఎట్లా యూస్ చేస్తారనే దానికి దీంట్లో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మినీ, అంటే మన బ్యాగ్లో పెట్టుకుపోయేంత సింపుల్గా ఉంటుంది అన్నమాట. అంటే మనం డివైస్ ప్రత్యేకంగా తీసుకొని వెళ్తున్నాము అనేదానికి లేకుండా బ్యాగ్లో మూవ్ చేయవచ్చు అనమాట. సో చాలా గో ఫైండ్ 66 ఇది ఎలా వర్క్ అవుతుంది అనేదానికి చెప్తున్నాను. ఇక దీనిలో ఏముంటాయి అంటే ఇది లైటింగ్, ఇది వాల్యూమ్, అంటే దీంట్లో ఉన్న సౌండ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి, ఇది ఏంటంటే డెప్త్ రేంజ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. సో ఇది ఫోల్డబుల్ అనమాట. ఫోల్డబుల్ దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తాము. ఇది సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ ఇది ఇట్లా ఫోల్డ్ చేసి గట్టిగా పట్టుకొని ఇట్లా అంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఇట్లా అడ్జస్ట్ అవుతుంది. దీన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఇక్కడున్న నీకు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ని పుష్ చేసి దీన్ని ఇట్లా ఎంత దూరం అంటే ఈ లెంత్లో అంత దూరానికి మనము మన హ్యాండ్కి సరిపడా ఇట్లా ఉంటుంది కదా, మనము ఈ హ్యాండ్కి సరిపడా మనకి మూవింగ్ ఎట్లా ఉండాలంటే అట్లా చేయొచ్చు అనమాట. మనకి ఇది దీని యొక్క లేదు లెంత్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఈ మాన్యువల్ మిషన్కి నేను గోల్డ్ విజన్ చెప్పాను కదా, దానికి ఈ యొక్క మిషన్ ఏం జరుగుతుందంటే డెప్త్ రేంజ్ తక్కువ, అంటే ఓన్లీ 4 ఫీట్ మాత్రమే ఇది ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఈవెన్ దీంట్లో ఏముంటాయంటే మిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఇన్కేస్ ఆప్షన్స్ ఏముంటాయి, ఇదిగో మిషన్ ఆన్ అయింది. ఇందులో ఇది వచ్చేసి ఐరన్ ఐడెంటిఫై చేస్తుంది. ఇది వచ్చేసి గోల్డ్, ఇది వచ్చేసి మన ఇవి ఉంటాయి కదా సిల్వర్ సంబంధించినవి, ఇవి వెండి, ఇది ఏదైనా కోకిన్స్ లాంటివి లేకపోతే ఆ మెటీరియల్ సంబంధించినవి ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఎదురుగున్న బ్యాగ్లో నీకు ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఐరన్, ఇది కొట్టుకుంటుంది అనమాట. ఇన్ కేస్ మనం దీన్ని ఈ లాస్ట్ వచ్చేసరికి సిల్వర్, వెండి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సపోజ్ ఈ లైట్ అని చెప్పాను కదా, ఈ లైట్ ఉందనుకో ఆగిపోతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది అనమాట. దీంట్లో సెట్టింగ్స్ వాడికి ఓన్లీ అది ఉంటుంది. సపోజ్ బ్లూటూత్ కావాలనుకోండి, ఇదిగో సైడ్ ఇటువల డివైస్ మన బ్లూటూత్ ఇచ్చాడు, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎర్రంగా రెడ్ ఇండికేట్ గ్రీన్ ఇండికేట్ చేస్తుందంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్యాగ్లో దానికి సంబంధించి మెటీరియల్ ఉంది కాబట్టి అది ఇండికేట్ చేస్తుంది అనమాట.
ఇప్పుడు ఈ ఇవి ఉన్నాయి కదా, ఈ సిగ్నల్స్ సెల్ టవర్, అదే మన సెల్ ఫోన్లో టవర్ సిగ్నల్స్ లాగా ఇవి ఎక్కువ రేంజ్ని చూడండి తగ్గిస్తాను. నేను ఇప్పుడు మైనస్ కొడతాను. అంటే ఈ నాయిస్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో ఏమైందంటే, ఎక్కువ ఈ మెటీరియల్ ఉండే ప్లేసెస్లో రేంజ్ అనేది ఎక్కువగా పెడితే అది అట్లా సౌండ్ చేస్తుంది అనమాట. తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, లేదు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇది ఈ ఈ +1 దీంట్లో వచ్చేసేసి సౌండ్, మన మిషన్లో ఉన్న సౌండ్ క్వాలిటీని పెంచుతుంది, తగ్గించుకుంటుంది, ప్లస్ మైనస్. దీంట్లో పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు. ఇది వచ్చేసి సపోజ్ ఈ చర్చ్ బార్ వచ్చేసి ఈ దీనికి సంబంధించినవి అంటారు ఐరన్ ఐకాన్. ఇది ఐరన్ ఇటువంటి మెటీరియల్ని చూపిస్తుంది అనమాట. చిన్న చిన్న వాటికి కూడా ఇది సౌండ్ చేస్తూ ఉంటుంది మిషన్ని. ఇది గోల్డ్, ఓన్లీ గోల్డ్ ఉడికేది. ఈ చిన్న చిన్న అల్యూమినియం కాయిల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది ఇది సిల్వర్. పోతే ఇదేమో డెప్త్ రేంజ్ని, అంటే సపోజ్ మనకు 4 ఫీట్లోనే ఉంది కదా, దీంట్లో 2 4 పుల్లలు ఇచ్చాడు కదా, 4 పుల్లలో ఎక్కువ రేంజ్లో పెడితే ఏమైందంటే ఆడుండే ఆ మెటీరియల్లో ఈ ఐరన్ ఏదైతే ఎక్కువగా సౌండ్ చేస్తూ ఉంటుంది, డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది చిన్న చిన్న వాటికి కూడా. ఇది గోల్డ్ అనేది వస్తుంది, చూపిస్తుంది. ఈ గోల్డ్ కానీ లేకపోతే ఈ ఆబ్జెక్ట్లు ఏట్లైనా కానీ మనం మ్యాక్సిమం గోల్డ్ మీదకి వెళ్తాంగా, ఇటు రిమైనింగ్ ఏట్ల మీదకి మనం వెళ్ళమన్నమాట. ఇన్ కేస్ గోల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం గోల్డ్గానే అయితే, లేదు ఐరన్ మీదకి వెళ్ళినా ఇదంతా గ్రీన్గా వస్తుంది, రెడ్గా వెలిగి గ్రీన్గా వచ్చేస్తుంది. గ్రీన్గా వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ గోల్డ్ అయినా అంతే, ఈ కాయిన్స్ అయినా అంతే, సిల్వర్ అయినా అంతే. ఇవి ఒక్కొక్క పాయింట్ వచ్చేసి ఒక్కొక్క మీటర్ అన్నట్టు. 4 ఫీట్స్ కదా, ఇదిగా 1 2 3 4 అట్లా 4 ఫీట్స్ డెప్త్లోగా. అంటే వాయిస్ అది డెప్త్ రేంజ్ని పెంచుకోవడం తగ్గించుకోవడం అనమాట. ఇది మన బ్లూటూత్ వాడుకోవచ్చు. ఈ చర్చ్ బార్లో ఎందుకు ఉపయోగిస్తామంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ ఐకాన్ని ఈ 3 ఇక్కడ ఏమి ఇచ్చారంటే, కంపెనీ వాడు ఇచ్చిన ఒక్క మైనస్ ఏంటంటే, ఈ గోల్డ్ వచ్చం చివరికి ఇచ్చేసి ఉంటే ఇవన్నీ ఆపుకొని ఓన్లీ గోల్డ్ మీద చూసుకునే వాళ్ళం. కానీ వీడు మధ్యలో ఇచ్చాడు, సో ఇది మనం ఆపేయాలి. చర్చ్ బార్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఎగిరిపోద్ది. ఇది చిన్న చిన్న వాటికి మొత్తానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే చిన్న చిన్న గుట్కా ప్యాకెట్లకి, చిన్న చిన్న మెటీరియల్కి కూడా అన్నిటికీ అరుస్తూ ఉంటుంది అది. సో అందుకని చెప్పేసి అది మనం ఆపేసుకోవచ్చు. ఇది ఓన్లీ గోల్డ్ పెట్టుకోవడానికి అయితే కుదరదు, ఇవన్నీ ఉంచుకోవాల్సిందే, తప్పదు. దీంట్లో ఆప్షన్లో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ యూజ్ అయ్యేది ఏంటంటే మెయిన్ సిల్వర్ నోటికి ఒక్కదాన్ని ఉంచుకొని కొంతమంది మొత్తం ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకే గోల్డ్కి అరవదు, ఐరన్కి అరవదు, ఓన్లీ సిల్వర్కి మాత్రమే అరుస్తుంది అనమాట. ఇది లాస్ట్ ఇది వచ్చేసి ఈ బటన్ నొక్కేమనుకో, ఒక ఆబ్జెక్టు వచ్చి ఎగ్జాంపుల్కి ఆడ ఉందనుకోండి, దాన్ని కంప్లీట్గా అది పెట్టినప్పుడు ఏమైందంటే గ్రీన్గా వచ్చింది కాకుండా కంటిన్యూషన్గా మిషన్ అనేది అరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు చూపిస్తాను. ఐరన్ కదా, ఇదిగో చూడండి, ఐరన్. ఇన్ కేస్ మనం ఐరన్ కానీ ఆపేసామనుకో మావదు, ఆగల, అంటే ఇది ఆగింది కదా, అది అంటే దీంట్లో మిక్స్డ్ మెటీరియల్ ఉంది కదా, సో అందుకని అది చూపిస్తుంది. దీంట్లో అట్లా మిక్స్డ్ మెటీరియల్ ఉంది కాబట్టి అట్లా ఉంది. ఈ చర్చ్ బార్ అనేది దేనికంటే, ఇప్పుడు ఒకవేళ మనం దాన్ని ఐడెంటిఫై చేసాము, అది కంటిన్యూషన్గా అది కన్ఫర్మా కాదనే దానికి పిన్ పాయింటర్ లాగా అనమాట. చూడు అట్లా కంప్లీట్గా అట్లా ఉంటుందన్నమాట, ఒక పాయింట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి. సో ఇది వచ్చేసేసి GoFind 66.
ఈ మెటీరియల్ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు గోల్డ్ విజన్కి దీనికి ఏంటంటే ఇట్లా మాన్యువల్గా పట్టుకొని ఇప్పుడు మనం ఒక ప్లేస్లో చూసుకుంటున్నామంటే అది కంప్లీట్గా మనం దాన్ని చెక్ చేయాల్సి వస్తుంది. ప్రతి ప్లేస్కి మనం విజిట్ అయ్యి చెక్ చేయాల్సి వస్తుంది. అదే మన గోల్డ్ విజన్ అనుకో, అది మిషనరీ ఇట్లా పట్టుకోగానే అది ఇటువల్ల ముందుకి ఒక ప్లేస్కి ఆ పాయింట్ ఐడెంటిఫై అయ్యేదాకా దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ప్రతి దానికి ఇట్లా చేస్తూ చెక్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇది మేబీ 10 సైజ్ కాయిల్ ఉండొచ్చు. ఇట్లా మనం లాంగ్ అంటే లాంగ్, షార్ట్ అంటే షార్ట్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ పోవచ్చు అనమాట. మనకి మూబుల్గా అటు ఇటు ఇట్లా చెక్ చేసుకుంటూ కంప్లీట్గా ఇట్లా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఇన్ కేస్ కింద ఏదన్నా చూడు ఇక్కడ ఏదో తగిలింది, అట్లా ఈ గ్రీన్ వెలిగించి చూడండి, అది చూపిస్తుంది కింద మేబీ నా కింద ఏదైనా ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ తగిలింది కదా, అదే ఈ ఆప్షన్ వాడదాం మనం, తెలిసిద్ది. చూడు ఇప్పుడు అట్లా ఎగ్జాక్ట్లీ ఎక్కడ అనేదానికి దీన్ని వాడచ్చు అనమాట ఆప్షన్. అట్లా చూడండి, వేరే మనం సిల్వర్ మీద పెడితే చూడండి, అంటే దీంట్లో ఏదైనా మిక్స్ అట్లా ఉంటుంది. సో గ్రీన్గా ఎట్లా అయితే అవుతుందో అట్లా గ్రీన్ సౌండ్ రావాలి, అట్లా అనమాట. అలా వస్తే మనం అక్కడ మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే మనం ఇది పెట్టామనుకో ఎక్కడ నిందని సౌండ్ వస్తుంది అనమాట. సో అట్లా ఈ Go Find 66ని మనము చేయొచ్చు.